మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలామంది పుడతాం, చాలామంది చనిపోతూ ఉంటాం. చనిపోయిన తర్వాత చాలామందిని మర్చిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈరోజు చూస్తే ఏప్రిల్ 11, 1827 మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా, మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి. అలాంటి స్ఫూర్తి ప్రదాత పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు. సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు. అదే మాదిరిగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పూలే గారు. ఈరోజే మనం చూస్తున్నాం, చాలామంది పేదవాళ్ళుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు. మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటిది స్త్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో 1848లో తొలి మహిళా స్కూల్ పెట్టాడు. ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు